బ్యాక్ టు న్యూస్. మియాపూర్ భూ కుంభకోణంపై పోరాటాన్ని ఉధృతం చేసింది టీడీపీ. ఇప్పటికే ఈ కేసుపై సీఎస్ ను కలిసేందుకు ప్రయత్నించిన టీడీపీ నేతలు ఇవాళ ఆ భూములను పరిశీలించారు. ఈ స్కామ్ వెనుక అధికార పార్టీ నేతల హస్తం ఉందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పజెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే వాస్తవాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు. హైదరాబాద్ చింతల్కుంట జంక్షన్ లో ఘోరం జరిగింది. అండర్వే కోసం తీసిన గుంటలో పడి ఓ వ్యక్తి ప్రాణం కోల్పోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గత కొద్ది కాలంగా ఇక్కడ అండర్వే పనులు నడుస్తుండగా సరైన జాగ్రత్తలు తీసుకోవటం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి బైక్ లో వస్తుండగా ఓ వ్యక్తి గుంతలో పడి మరణించాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 3 ఏళ్లైన సందర్భంగా టీఎస్పీఎస్సీ విడుదల చేసిన గ్రూప్ 2 ఫలితాల్లో అవకతవకలు జరిగాయంటున్నారు గ్రూప్ 2 రాసిన అభ్యర్థులు. వైట్నర్ దిద్దుబాటులు చెల్లవని కోర్టు తేల్చి చెప్పినా వైట్నర్ దిద్దుబాటు చేసిన వారి పేపర్లు ఎంపికైన వారి లిస్టులో ఉండడంతో నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కట్ ఆఫ్ లిస్టు పెట్టకుండా లిస్టు విడుదల చేయటాన్ని వారు తప్పుపడుతున్నారు. ఒకే ఎగ్జామ్ సెంటర్లో పరీక్ష రాసిన అందరూ అభ్యర్థులు సెలెక్ట్ కావటంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖ ఆర్కే బీచ్ రోడ్లో భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యావరణాన్ని కాపాడితేనే మానవాళికి మనుగడ సాధ్యమనే నినాదంతో చేపట్టిన ఈ ర్యాలీలో ఎంపీ హరిబాబు, విశాఖ పోర్టు చైర్మన్ కృష్ణబాబు తదితరులు పాల్గొన్నారు. ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం నుంచి వైఎంసీ వరకు జాగిన ఈ ర్యాలీలో పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పాల్గొన్నాయి. ప్యారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకున్నా భారత్ మాత్రం కట్టుబడి ఉంటుందని, ప్రకృతిని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోరారు ఎంపీ హరిబాబు. చెట్లను నాటి పర్యావరణానికి మేలు కలిగేలా చర్యలు తీసుకుంటేనే భవిష్యత్తు కాలుష్యమయం కాకుండా ఉంటుందని సూచించారు పోర్టు చైర్మన్ కృష్ణబాబు. ఇక విజయవాడ బందర్ రోడ్లో కూడా పర్యావరణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. వాతావరణ కాలుష్యాన్ని నిలువరించడానికి మొక్కలు నాటాలని ప్రచారం చేపట్టారు. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ర్యాలీని ప్రారంభించారు. మానవ జీవితం ఆరోగ్యంగా సాగడానికి పర్యావరణ పరిరక్షణ అవసరమని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని, మొక్కలు పెంచాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా జడ్జి నిర్మలా గీతాంబర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, న్యాయాధికారులు పాల్గొన్నారు. కోర్టు ఆవరణ మొత్తాన్ని శుభ్రం చేసిన జిల్లా జడ్జి నిర్మలా గీతాంబ అనంతరం మొక్కలను నాటారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇంట్లో వాళ్లు ప్రియురాలితో పెళ్లికి ఒప్పుకోవట్లేదని ఆమెను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు రాజమండ్రికి చెందిన ఓ యువకుడు. మాటలతో నమ్మించి చివరకు ఆమెను గోదాట్లో తోసేసి పారిపోయాడు. తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంకలో ఈ ఘటన జరిగింది. ఇవాళ ఉదయం ప్రియురాలిని బ్రిడ్జి మీద నుంచి గోదావరిలోనికి తోసేసి ప్రియుడు పారిపోయాడు. బాధితురాలిని గుర్తించిన స్థానిక మత్స్యకారులు ఆమెను ఆసుపత్రికి చేర్చారు. ప్రాణాపాయం నుంచి కోలుకున్న యువతి ప్రస్తుతం యానాం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. రాజమండ్రి మల్లికార్జున నగర్కి చెందిన శ్రీనివాస్ అదే కాలనీకి చెందిన అలివేలుతో 5 ఏళ్లుగా ప్రమాణం కొనసాగిస్తున్నాడు. అయితే ఆమెతో పెళ్లికి ఇంట్లో పెద్దలు నో చెప్పారు. దీంతో ఇద్దరు పారిపోవాలనుకున్నారు. ఇద్దరు కలిసి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాల్లో తిరిగారు. తెల్లవారుజామున ఎదుర్లంక వంతెన మీదకు చేరుకున్నారు. అప్పటి వరకు ఆమెతో బాగానే ఉన్న ప్రియుడు శ్రీనివాస్ ఒక్కసారిగా ఆమెను వంతెన మీద నుంచి గోదావరిలోనికి తోసేశాడు. వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. నీళ్లలో పడి కొట్టుకుపోతున్న ఆ యువతిని జాలర్లు కాపాడారు. రాజస్థాన్లో వింత ఘటన చోటు చేసుకుంది. కారు కంటే వేగంగా పరిగెత్తగలిగే గుర్రం ఆ కారులో ఇరుక్కుపోయింది. రోడ్డుపై స్పీడ్గా వెళుతున్న ఓ కారు ఎదురుగా వస్తున్న గుర్రాన్ని ఢీకొట్టింది. ఆ స్పీడ్కు కారు ఫ్రంట్ గ్లాసులోంచి కారు సీట్లో పడి ఇరుక్కుపోయింది. గుర్రాన్ని బయటకు తీసేందుకు ప్రస్తుతం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లోని బరేలీలో ఘోర ప్రమాదం జరిగింది. బస్సు ట్రక్కు ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సును చుట్టుముట్టాయి. ఈ మంటల్లో బస్సులోని 17 మంది సజీవ దహనమయ్యారు. మరో 5గురు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బరేలీ నేషనల్ హైవేపై ట్రక్కు, బస్సు ఢీకొన్నాయి.
ప్రమాద సమయంలో ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉండడం వల్లే మృతుల సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా తగలబడిపోయింది. అర్ధరాత్రి అందులో నిర్మానుష్య ప్రాంతంలో ప్రమాదం జరగడంతో సమయానికి మంటల నార్పేందుకు ఫైర్ ఇంజన్లు కూడా చేరుకోలేకపోయాయి. దీంతో సహాయక చర్యలు చేపట్టేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. మంటల్లో చిక్కుకున్న వారు చేసిన ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో లక్నోలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను బరేలీ ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీలో భద్రపరిచారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయని వైద్యులు చెబుతున్నారు. ఎన్డీటీవీ న్యూస్ ఛానల్ సహ వ్యవస్థాపకుడు ప్రణయ్ రాయ్ ఇంట్లో సిబిఐ సోదాలు జరుగుతున్నాయి. ప్రణయ్ ఇంట్లో సిబిఐ సోదాలు చేపట్టింది. ఢిల్లీలోని ప్రణయ్ నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నట్లు సిబిఐ వెల్లడించింది. ఓ బ్యాంకుకు డబ్బులు చెల్లించకుండా నష్టం కలిగించారనే ఆరోపణలతో సిబిఐ ఈ దాడులు చేపట్టింది. దీనిలో భాగంగానే ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ మరో ప్రైవేటు కంపెనీపై సిబిఐ కేసు నమోదు చేసింది. జమ్మూ కాశ్మీర్లో శ్రీనగర్లో వేర్పాటువాదుల భేటీని అడ్డుకున్నాయి భద్రతా బలగాలు. వేర్పాటువాద నేత సయ్యద్ గిలానీ నివాసంలో భేటీ నిర్వహించేందుకు వేర్పాటువాదులు ప్రయత్నించారు. దీంతో వారిని అడ్డుకున్నాయి బలగాలు. వేర్పాటువాది మిర్వేజ్ ను హౌస్ అరెస్ట్ చేశాయి. యాసిన్ మాలిక్ ను అరెస్టు చేశారు. జమ్మూ కాశ్మీర్లో వేర్పాటువాదుల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తోంది ఎన్ఐఏ. అల్లరి మూకలకు ఫండింగ్ చేస్తూ రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తోందని గుర్తించారు. దీంతో వారిపై దృష్టి పెట్టారు. జమ్మూ కాశ్మీర్ మరోసారి ఉగ్రవాదుల కుట్రను భారత బలగాలు తిప్పికొట్టాయి. జమ్మూ కాశ్మీర్లోని బందిపోరాలో 45వ ఆర్మీ బెటాలియన్ పై దాడికి దిగారు ఉగ్రవాదులు. వెంటనే స్పందించిన సిఆర్పీఎఫ్ జవాన్లు ఎదురు కాల్పులకు దిగారు. ఈ ఎన్కౌంటర్లో 4 టెర్రరిస్టులను మట్టుబెట్టారు. బందిపోరాలోని సిఆర్పీఎఫ్ 45వ బెటాలియన్ క్యాంపు చుట్టూ రక్షణ తక్కువగా ఉంటుంది. దీంతో ఈ క్యాంపును టార్గెట్ గా చేసుకున్నారు ఉగ్రవాదులు. తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో క్యాంప్ మీద అటాక్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే వెంటనే అలర్ట్ అయిన కమాండోలు ఎదురు కాల్పులకు దిగారు. ఈ కాల్పుల్లో 4 మిలిటెంట్లు హతమయ్యారు. వారి వద్ద AK-47 మిషన్ గన్లు, గ్రెనేడ్లు, అలానే గజిజీన్లు ఆధీనం చేసుకున్నారు. ఓవైపు పాక్ మీద భారత క్రికెట్ టీం సర్జికల్ స్ట్రైక్ తో సంబరాలు చేసుకుంది ఇండియన్ ఆర్మీ. మరోవైపు ఉగ్ర కుట్రను భగ్నం చేయడంతో సంబరాలు చేసుకున్నారు సైనికులు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. గత కొద్ది కాలంగా జమ్మూ కాశ్మీర్ లో చొరబాట్లు ఎక్కువయ్యాయి. గతంలో యూరీ సెక్టార్లోని ఆర్మీ క్యాంప్ మీద దాడి చేసి విధ్వంసం సృష్టించారు ముష్కరులు. షోపియాన్, నౌషారా ప్రాంతాల్లో వరుసగా చొరబాట్లకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. కొన్ని రోజులుగా ఎల్ఓసీలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోంది పాక్. పదే పదే ఫైరింగ్ జరుపుతూ ఒప్పందానికి తూట్లు పొడుస్తోంది. అయితే వాటిని సమర్థంగా తిప్పికొడుతున్నాయి బలగాలు. కొన్ని రోజుల క్రితం భారత సైన్యం జరిపిన కాల్పుల్లో 5 పాక్ రేంజర్లు హతమయ్యారు. ఓ బస్సు ప్రమాదంలో దంపతుల మరణంతో స్థానికులు రెచ్చిపోయి బీభత్సం సృష్టించిన ఘటన ఒరిస్సాలోని పిప్లీలో జరిగింది. భారీ ఎత్తున రోడ్డుపైకి వచ్చిన జనం కనపడ్డ వాహనాలల్లా కనబడ్డట్లు ధ్వంసం చేశారు. కొన్ని బస్సులకు నిప్పంటించారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేసి గాయపరిచారు. పిప్లీ ఘటనతో పూరి, భువనేశ్వర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనలో 3 బస్సులు పూర్తిగా దహనమయ్యాయి. भागा सौ
ఓ బస్సు ప్రమాదంలో దంపతుల మరణంతో స్థానికులు రెచ్చిపోయి బీభత్సం సృష్టించిన ఘటన ఒరిస్సాలోని పిపిలిలో జరిగింది. భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చిన జనం కనపడ్డ వాహనాన్ని కనపడ్డట్టు ధ్వంసం చేశారు. కొన్ని బస్సులకు నిప్పంటించారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా దాడి చేసి గాయపరిచారు. పిపిలి ఘటనతో పూరి భువనేశ్వర్ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. ఈ ఘటనలో 3 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. 2 బస్సుల డ్రైవర్లు పోటీ పడ్డం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ఆగ్రహంతోనే ఈ దాడులు జరిగినట్లు కనిపిస్తోంది.